గారు పిలుపునిచ్చారు. ఆ పిలుపు మేరకు మేము ఇక్కడికి కాకినాడ నుంచి సుమారు 15 మంది 20 మంది వరకు విచ్చేసాము. అలాగే తుని నుంచి జిల్లాలన్నీ అన్ని చోట్ల నుంచి కూడా అందరూ విచ్చేశారు. సుమారు 100 మంది పైనే ఉంటారు. పైగా ఏంటంటే మేము ఇది ఏపీ టైటిలింగ్ యాక్ట్ అనేది ఒక చీకటి చట్టం. ఈ చట్టం ఏంటంటే ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే సివిల్ కోర్టులో 563 సివిల్ కోర్టులు ఉన్నాయి. 563 సివిల్ కోర్టులు న్యాయ వ్యవస్థ గురించి అనుభవం లేని వాళ్ళు వీళ్ళు ఏం చేయగలరు? అదే న్యాయ వ్యవస్థ గురించి అనుభవం లేని వాళ్ళు ఈ టీఆర్ఓ అంటే ఎంఆర్ఓ కేడర్లో ఉంటారు. వాళ్ళు ఏంటంటే యాక్చువల్గా లా కూడా చదవరు. వాళ్ళకి న్యాయం గురించి కానీ దేని గురించి కానీ ఉండదు. యాక్చువల్గా ఇక్కడ టీఆర్ఓ అకౌంట్ అయిన తర్వాత ఏదైనా గవర్నమెంట్కి ఫేవర్గానే ఉంటారు. ఏ గవర్నమెంట్ చెప్తే ఆ గవర్నమెంట్కి ఫేవర్గా ఉంటారు. వాళ్ళు ఏదో చేస్తారు. వితౌట్ ఎవిడెన్స్ లేదంటే హైకోర్టుకి వెళ్ళినా కానీ రేపు పొద్దున కేసులు ఏమీ చేయలేరు. హైకోర్టులో కూడా ఇప్పుడు ఏ కేసు వెళ్ళినా ఇంచుమించు ఒక 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు 8 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ఈ గవర్నమెంట్ రాగానే 2వ సంవత్సరం ఈ టైటిలింగ్ యాక్ట్ పెడతానని హామీ ఇచ్చారు. జనసేన బీజేపీ వీళ్ళు ముగ్గురు కలిసి డెఫినెట్గా చేస్తారు. అభివృద్ధి పరంగా నడిపిస్తారని మేము ఆశిస్తున్నాం.